జేఎన్టీహెచ్ 3132 బీటెక్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్స్ రిలీజ్ అయినాయి. నిన్న ఒక వీడియో చేశాను అందులో. అయితే వేరే దాంట్లో. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది ఈ ఎగ్జామ్స్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు షెడ్యూల్ చేపట్టాయి. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, థర్డ్ ఇయర్ 3132. ఇంతకుముందు ఎలా ఉండేది? పొద్దున పూట సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంటే మధ్యాహ్నం పూట థర్డ్ ఇయర్‌కి అట్లా ఉండేది. ఇప్పుడు మారిపోయింది అంతా కూడా. అయితే ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి 3132 బీటెక్‌కి. ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రెజెంట్ చేస్తే మనకి పాస్ అవ్వడమే కాకుండా మంచి స్కోర్ వస్తదని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దాని గురించి ఈ వీడియో చేశానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే సబ్జెక్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితేనేమి, టిప్స్ వీడియోస్ అయితేనేమి, ప్లే లిస్టులు ఉన్నాయంటే చూసుకోండి. అన్ని గ్రూపుల వాళ్ళకు. అయితే ఇప్పుడు నడుస్తుంది R22, పాత వాళ్ళలో R18, అంతకుముందు R16. అయితే ఇక్కడ ఏంటంటే R18, R22 ఇప్పుడు ప్రస్తుతానికి రన్ అవుతున్న బ్యాచ్లు. అయితే ఎగ్జామ్‌కి వచ్చేటట్టు మీరేంటంటే వచ్చేసరికి మొదటిది అటెంప్ట్‌కి మార్కు పట్ల. మొదటిది వచ్చేసరికి అటెంప్ట్‌కి మార్కులు పట్ల. అటెంప్ట్ చేసి ఇచ్చేసి వచ్చేస్తే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కష్టంగా ఉన్నప్పుడు పేపరు అటెంప్ట్ చేసేసి అన్నీ కూడా ఇచ్చేసి వచ్చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే చివరిలో టైం సరిపోక అటెంప్ట్ చేసి ఇచ్చేస్తుంటారు. అయితే బాగా రాసున్న వాళ్ళు ఏంటంటే అటెంప్ట్ చేసి ఇచ్చినా కూడా చివరిలో ఎవరన్నా పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు మంచి వాళ్ళు అయితే కొంచెం మార్కులు ఇస్తారు. మిగతా కేసుల్లో అయితే అటెంప్ట్‌కి మార్కులు లేవు. ఇంకోటి డేటా రిప్రజెంట్ చేసినందుకు మార్కులు లేవు. మొత్తం రాస్తేనే అది తప్పైనా రాంగ్ అయినా మార్కులు పట్టడం అయితే జరుగుతుంది. చివరి వరకు ఓపికగా ఉండి రాసిన వాళ్ళకే మార్కులు పడతాయి. ఓకేనా? ఇక రిజల్టు అంటే చివరిలో అవుట్‌పుట్ ప్రోగ్రామింగ్ పరంగా అయితే అది వచ్చినప్పుడైతే దానికి ఎగ్జాంపుల్ అవుట్‌పుట్ చూపించాల్సి ఉంటుందండి. ఇక మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ అయితే ఆన్సరు ఖచ్చితంగా ఫార్ములాస్, స్టెప్స్ ఇయన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది. అయితే మీరు ప్రిపేర్ అయ్యేది ఏం ప్రిపేర్ అవుతున్నారు? ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళు? వన్ డే బ్యాటింగ్ చేసేవాళ్ళు. వన్ డే బ్యాటింగ్‌లో 5 ఇంట్లో చదువుకుంటే నో ప్రాబ్లమ్. కానీ గుర్తుంటదని నేను చెప్పను. క్లాసులు విన్నప్పుడు చివర్లో స్టార్టింగ్ కొద్దిగా చదివేసి చివర్లో మళ్ళీ ఒక్కోసారి ఒకరోజు ముందు చూసుకుంటే నో ప్రాబ్లమ్. కానీ కొంతమంది 3 యూనిట్స్, 3½ యూనిట్స్ అని పెడుతుంటే ఆ 3½ యూనిట్స్‌లో కష్టమైన క్వెషన్‌లు వచ్చినాయి అనుకోండి, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో, ఆ కేసులో ఫెయిల్ అయిపోతున్నారు. సో, అందుకనే మీకు ఎక్కువ మార్కులు కావాలంటే 5 యూనిట్స్ ప్రిపేర్ అయిపోండి. ఓకేనా? మీకు అందుట్లో 5 యూనిట్స్‌లో కష్టమైన టాపిక్స్ ఏవైతే ఉంటాయో, నా వల్ల కాట్లేదు అనుకున్నది, టైం లేదురా బాబు అనుకుంటే దాన్ని పక్కన పడేసేయండి. నో ప్రాబ్లమ్. దాని గురించి చూడాల్సిన అవసరం. కానీ అందుట్లో రిపీటెడ్ క్వెషన్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. అవి మాత్రం ఎంత కష్టమైనా కూడా మీరు బై హార్ట్ అన్నా చేయండి ఖచ్చితంగా. ఓకే. కొన్ని సబ్జెక్టులు ఉంటాయి బై హార్ట్ చేయలేనివి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ లాంటి సబ్జెక్ట్. అవి బై హార్ట్ ఎలా చేస్తారు? మొత్తం కూడా అక్కడ క్యాలిక్యులేట్ చేయడం, డైమెన్షన్స్ మెన్షన్ చేయడం, గీయటం డ్రాఫ్ట్‌తో ఏసేసి వెళ్ళిపోతారు. ఇంజినీరింగ్ డ్రాయింగ్ అయినా, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్ అయినా ఏదైనా. అలాంటి వాటికి వీ కాంట్ డూ ఎనీథింగ్. యూ నీడ్ టు ప్రాక్టీస్ వెల్ బై యూజింగ్ ద డ్రాఫ్టర్. అదర్‌వైజ్ యూ కాంట్ గెట్ పాస్ మార్క్స్ ఆల్సో. ఈవెన్ యూ కాంట్ గెట్ పాస్ మార్క్స్ ఆల్సో. అందుకని చెప్పేసి అలాంటి సబ్జెక్టులు అనుకోండి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఈ థియరిటికల్ లాంటి సబ్జెక్టులు ఏంటంటే ఏకధాటికి వచ్చేసరికి సింగిల్ పారాగ్రాఫ్‌లో రాసేస్తున్నారు. అలా రాస్తే ఏంటంటే చదివేవాడికి ఇబ్బందిగా ఉంటుంది. వామ్మో! ఎంత రాసాడేంటారు. నువ్వు ఎంత కరెక్ట్‌గా రాసినా వామ్మో! ఎంత పెద్దగా రాసాడేంటి అనుకుంటారు. ఆ కేసులో వచ్చేసరికి రాయొద్దు అనట్లా. కాకపోతే మీకు కరెక్ట్ అనిపించింది అనుకోండి, ఇంపార్టెంట్ వర్డ్స్ అండర్‌లైన్ చేయండి. తప్పు ఏది పడితే అది రాసేసాను అనుకుంటే అండర్‌లైన్ చేయొద్దు. పారాగ్రాఫ్ సింగిల్‌గా రాయొద్దు. పారాగ్రాఫ్స్ వైస్‌గా రాయండి. కొంతమంది పాయింట్స్ వైస్‌గా రాస్తున్నారు. పాయింట్స్ వైస్‌గా రాస్తే ఏంటంటే అండి, కరెక్ట్ అనుకోండి నో ప్రాబ్లమ్. తప్పైతే మాత్రం మార్కులు పాయింట్‌కి ఇన్ని మార్కులు అని చెప్పి పోతాయి. ఎందుకంటే వాళ్ళ చేతిలో కీ పేపర్ ఉంటది. సో, అది గుర్తుంచుకోవాలి మీరు. పాయింట్స్ వైస్‌గా అసలు నేను రాయొద్దని చెప్తే అది మీకు బాగా టాపర్ అయితే రాసుకోండి నో ప్రాబ్లమ్. ఒక 6, 7 లైన్‌లు, 8 లైన్‌లు ఒక పారాగ్రాఫ్ అలా విడగొట్టుకొని దేనికి దానికి ఫ్రెష్‌గా స్టార్ట్ చేసుకుంటే మీకు అందుట్లో అండర్‌లైన్ కూడా చేసుకున్నట్టయితే కరెక్ట్ అయితే మీకు ఎక్కువ పాయింట్లు పడేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో, ఇవి కాకుండా ఎట్లా పడితే అట్లా చేసేస్తే అవ్వదండి. ఇంకా కొన్ని కేసుల్లో ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే ముందు షార్ట్ క్వెషన్స్ వదిలేసేసేసి ఎస్ఏ క్వెషన్స్‌కే ప్రిపేర్ అవుతున్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే షార్ట్ క్వెషన్స్ వచ్చేసరికి ఈజీగా ఉంటున్నాయండి. షార్ట్ క్వెషన్స్‌లో అయితే మీరు పాస్ అయిపోవడానికి పాస్ మార్కులు వస్తాయి. ముందు పాస్ మార్కులకి ఎన్ని చదవాలో చూసుకోండి. ఎన్ని రాయాలో చూసుకోండి ఎగ్జామ్‌లో అయితే. చదివేటప్పుడు ఎన్ని చదవాలో చూసుకోండి. అయితే షార్ట్ క్వెషన్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి ముందు మీకు పాస్ మార్కులు వచ్చేస్తాయండి. ఓకేనా? సో, కరెక్ట్‌గా రాసుకుంటే గనక. ఎందుకంటే అందుట్లో తప్పులున్నాయనుకోండి డైరెక్ట్‌గా షార్ట్ క్వెషన్స్‌లో దొరికిపోతారు మీరు. తక్కువ చదవటం ఎవరికైనా ఈజీగా ఉంటది. ఎక్కువ చదివేదానికన్నా. ఇక ఎస్ఏ క్వెషన్స్ అంటారా? ఎస్ఏ క్వెషన్స్ వచ్చేసరికి మీరు ఎన్ని పేజీలు రాసినా కూడా థియరీ లాంటి సబ్జెక్ట్స్ అయితే
అవి మొత్తం కూడా చదివేదానికైతే టైం ఉండదు వాళ్ళకి. కానీ మీరు చూపిచ్చే డెకరేషన్ ఏదైతే ఉంటదో దట్ విల్ బీ ద యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ పేపర్ వాల్యుయేషన్ అండ్ ఫర్ గెయినింగ్ ద మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకేనా? ఎందుకంటే ఇవాళ రోజున అంత టైం లేదండి. ఉదయం 40, మధ్యాహ్నం 40 అంటే ఇక సినిమా కనిపించింది చేసేవాళ్ళకి. ఇంక ఎక్కువ బండిల్స్ ఉన్నాయనుకోండి ఇంకా 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 ఉంటుంది. ఇక అది అంటే అనామాస్ అయితే ఇక ఏముంది, అది ఎక్కడ పోతాయో తెలియదు. అది దిద్దేవాడు పట్టి పట్టి చూశాడు అనుకోండి, ఇక గులాబ్ జామ్లే ముగ్గురు చేస్తారు అది బయట. ఇదే అఫిలియేటెడ్ అయితే యూనివర్సిటీలో ఒక్కడే చేస్తాడు. ఆ తర్వాత ఫెయిల్ అయితే ఆర్సీ, ఆర్బి, సిబి ఇలా ఉంటుంది, మీకు తెలుసుగా. సో అందుకని చెప్పేసి రాసేటప్పుడు ఓపికగా రాయండి. పెన్సిల్ వర్క్ చూపించాలి. కలర్స్ వద్దండి ఎక్కువ. నేను చెప్పేది ఏంటంటే మెరిసేవి ఎప్పుడు కూడా రాయొద్దు. థిక్గా ఉండేది కూడా ఎప్పుడు కూడా స్కెచెస్ వాడద్దు. ఎందుకంటే మీరు రాసినప్పుడు వెనక పక్క మీరు బొమ్మలు గీసినప్పుడు దానికి ఏదైనా షైనింగ్ ఇచ్చారు, డెకరేషన్ ఇచ్చారనుకోండి, వెనక పక్క మీరు రాసిన వర్డ్స్ మీద పడితే ఆ వర్డ్స్ కనపడవు. ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ చేసేవాడికి ఇబ్బంది పడతాడు. బ్లూ పెన్ అయినా బ్లాక్ పెన్ అయినా వాడచ్చు, అన్ని రెండు కలిపైన రాయొచ్చు. పెన్సిల్ కూడా వాడండి, రబ్బర్ వాడండి. ఓకేనా? ఖచ్చితంగా పెన్సిల్ వర్క్ చూపించాల్సిందే. డయాగ్రామ్స్ అయితే బాడీ పార్ట్స్ అన్ని మెన్షన్ చేయాల్సిందే. బాడీ ఎలా ఉంటుందని పక్కన పెట్టినట్టయితే బాడీ పార్ట్స్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దే విల్ బీ కన్సిడరింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎందుకంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది, ఆ బొమ్మ కూడా ఉంటుంది. బొమ్మ ఒకసారి చూసుకుంటాడు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, చూడటంతో అని చెప్పేది తప్ప రాంగ్ అని చెప్పేసి. సో ఇలా ఉంటుందండి. ఓకేనా? సో ఇక ఎగ్జామ్ ప్రజెంట్ చేసేటప్పుడు ఇలా చేయాలి, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అలా చేయాలి. షార్ట్ క్వశ్చన్స్ అయినా ఎస్ఏ క్వశ్చన్స్ అయినా. అయితే ఇక్కడ మీకు ఏంటంటే ఆర్బీ ఇలా ఉంటాయి కదా. సో ఈ ఆర్బీల్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది నన్ను అడుగుతా ఉన్నది ఏంటంటే, ఇప్పుడు 5 క్వశ్చన్లు ఉన్నాయి ఎస్ఏ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5 క్వశ్చన్లు ఉంటాయి కదా. 5 క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏఆర్బి అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్లో ఏ క్వశ్చన్ రాసి, అంటే ఇప్పుడు ఏలో మళ్ళీ 1, 2లు ఉన్నాయి, బిలో 1, 2లు ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్లో ఏ క్వశ్చన్లో 1, 2లు ఉన్నాయి అనుకోండి. ఫస్ట్లో ఏ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చను, ఫస్ట్లో బి క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ రాసినట్టయితే మార్కులు పడతాయంటే అలా పొర్రపాటును కూడా పడవండి. మధ్య ఆర్ అని ఉంది. అందుకని చెప్పేసి దానికి 5 మార్కులు కానీ దీనికి 5 మార్కులు కానీ ఇస్తారంతే. మీరు ఎలా రాయాలి? 1ఏలో 1, 2 రాయాలి, లేకపోతే 1బిలో 1, 2 రాయాలి. అందుట్లోనేమో A1 తీసుకొచ్చి ఇందుట్లోనేమో B2 తీసుకొచ్చి రాస్తే మార్కులు వేయరు, ఒకదానికే వేస్తారు. ఇంకోటి అంటే ఫస్ట్ స్ట్రైక్ ఆఫ్ చేసి చివరిలో రాసుకున్నా నో ప్రాబ్లం. కాకపోతే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే ఇబ్బంది పడతారు. అయితే నేను చెప్పొచ్చేది ఒకటే, 2 సార్లు ఆన్సర్ రాస్తే మాత్రం మీరు దెబ్బ అయిపోతారు. ఫస్ట్ ఏదైతే రాశారో దానికే మార్కులు ఇస్తామన్నారు. ఎందుకంటే బయట బాక్స్లో మార్కులు పడిపోతున్నాయి. ఇప్పుడు అంతా కూడా ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ కాబట్టి పడిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం, ఈ తలనొప్పంత ఎందురా బాబు అని దాన్ని ఉంచేస్తున్నారు. ఇది తప్పు కాబట్టి ఫస్ట్ ఈజ్ ద ఫస్ట్ అవుట్ అంతే. దాని ప్రకారం రాసుకోండి. ఇదే అండి ఓవరాల్.